హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రస్తుతం మనతో డాక్టర్ సైకాలజిస్ట్ జి గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య కాలంలో యువత ఈ గంజాయి కేసు, డ్రగ్స్ కేసు అనేది ఎక్కువగా వింటున్నామండి. ఎందుకు ఇంతగా అలవాటు పడుతున్నారు? అండ్ ఇప్పుడు చాలా మంది యువత మీద అండ్ సినిమాలో ప్రభావం కూడా ఉండవచ్చా? అసలు ఏమనుకోవాలి? అంటే ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏమన్నా చెప్తారంటే సినిమాల ప్రభావం సొసైటీ మీద ఉండదండి. గాంధీ సినిమా చూసి అందరు గాంధీలు కావాలి, లేకుంటే శివ సినిమా చూసి అందరు రౌడీలు కావాలి, ఇట్లా అంటారు కదా. అది ఓన్లీ అది బుకాయించుకునే టాపిక్. అది అట్లా అనద్దు. వాస్తవానికి ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు డిఫెండ్ దట్ వాళ్ళ ఫీల్డ్ని మచ్చ రాకుండా ఏమనకుండా. బట్ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఇంకో కాన్సెప్ట్ కూడా ఏం చెప్తారంటే సినిమాలో చూడకపోతే వాడు టీవీలో చూస్తలేడా, యూట్యూబ్లో చూస్తలేడా, సొసైటీలో చూస్తలేడా, వాడు మారడా. బట్ నేనేం కోరుకుంటా అంటే ఇఫ్ యు ఆర్ ఒక సినిమా తీసిర్రు, దాంట్లో డ్రగ్స్ గురించే ఎక్కువ తక్కువ టాపిక్ నడిచింది. ఆ సినిమాలో నువ్వు వానికి సోది లెక్క, వానికి ఏదో ఒక మోటివేషన్ లెక్క, లేకపోతే ఏదో సజెషన్ లెక్క, నీతి సూక్తి లెక్క చెప్పకున్నా కానీ సినిమా అంతా ఒక ట్రాక్లో నడిచింది. అయిపోయాక నువ్వు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఓనర్స్ తీసుకొని ఒక హాఫ్ మినిటో 1 మినిటో ముందుకు వచ్చి, అరే నేను ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన, పలానా క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇట్లాంటి గలీజ్ గాడు వాడు, లేకుంటే చెడ్డోడు, లేకుంటే సైకో, లేకుంటే ఒక డిప్రెషన్లో ఉన్న క్యాండిడేట్, లేకుంటే ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ ఉన్న పర్సన్ వీడు ఇట్లా చేసిండు. బట్ ఇన్ రియల్ లైఫ్ నేను నా జీవితంలో ఎప్పుడు నేను డ్రగ్స్ ముట్టుకోను, ఎవరైనా నా ఫ్రెండ్స్ అట్లా ట్రై చేసినా కానీ నేను వద్దని చెప్తా. దీన్ని ఎంటర్టైన్ చేయకండి, దీనికి దూరంగా ఉండండి. మనం ఒక చిన్న సినిమానే మీరు చెప్పే మోరల్ చెప్పేది మీరు కరెక్ట్ చెప్తే అది ప్రాపర్ కన్వే అవుతుంది కదా. అంటే సినిమా మనం ఆర్టిస్టిక్ లిబర్టీని తీసేసుకోవాలి, ఇవి అన్నీ బంద్ చేయాలని నేను చెప్పా. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సంబడీ ఈజ్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బై యూ. ఓ హీరో స్మోకింగ్ చేస్తుంటే చూసి వాని కూడా స్మోక్ కొట్టబుద్ధి అవుతుంది. సంథింగ్ ఏదో చీటింగ్ చేస్తే నేను కూడా ఒక పిల్లని ప్రపోజ్ చేయాలి, ఇట్లా మనం కూడా చేయాలి, వాని కోరిక ఇన్స్పైర్ అవుతారు కదా. దే ఆర్ లైక్ ఐడియల్స్. సో అట్లా చేస్తున్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు, సినిమానే ఫ్రీడమ్ తోటి చేసినాం, ఇట్లా సినిమాటిక్ లిబర్టీ తోటి చేసినాం. బట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఐఎమ్ నాట్ గోన్ ఎంటర్టైన్. మీరు డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం కానీ ఇది చేయడం కానీ చేయకండి, లైఫ్లో నాశనం అయితే వాళ్ళతో ఒక చిన్న చెప్పియాలి. సో ఆటోమేటిక్గా సినిమాని ఎంటర్టైన్ చూస్తాడు. కానీ వాడిని రియల్గా ఏం చేస్తుండే హీరో, ఓ పవన్ కళ్యాణ్ చెప్పిండు, ఓ విజయ్ దేవరకొండ చెప్పిండు, ఓ చిరంజీవి చెప్పిండు, బాలకృష్ణ చెప్పిండు, బాబులు ఇట్లా చేయకంటారా అని ఏమో చెప్పిండు. వాడు వాళ్ళకు దేవుళ్ళ లెక్క కదా వీళ్ళు. సో ఆటోమేటిక్గా వాడు ట్రై కూడా చేయడు. అంటే మా వాడు చెప్పిండు, దూరంగా ఉండమన్నాడు, సో నేను చెయ్య. ఇది ఒక సినిమాగా చూడవచ్చు, ప్లస్ సొసైటీ కూడా మారడానికి హెల్ప్ చేయొచ్చు. అండ్ మేము పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెటర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.